రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం సార్. నమస్కారం సార్, వాళ్ళ మదర్ పర్ ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం జరిగింది. అడవుల్లో మీరు ఎంత వెతికినా వేస్ట్, నాకు నా భర్త స్నేహితుల మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో ఆ యాంగిల్లో కిడ్నాప్గా అంటే వీళ్ళ భర్తకు సంబంధించిన స్నేహితులు ఎవరన్నా తీసుకెళ్లి ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉండొచ్చు. భార్య ఆ మాట చెప్పిందంటే, ఎందుకంటే ఈయనకి తాగుడు అలవాటు ఉందా, పేకాట అలవాటు ఉందా, ఈ రెండు చూడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో తాగేసి పేకాట ఆడి జుట్టు పట్టుకొని కొట్టి తన్నుకొని పొడుచుకున్న చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భంలో తాగి స్నేహితుల మధ్య ఏదైనా కీచులాట వచ్చి, అబ్బా వీడు నాకు ఈ మాట అన్నాడా, వీడిని ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలి అని మనసులో గాఢంగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళని కూడా ఎవరెవరు ఈయన స్నేహితులు ఎవరితో ఘర్షణ పడ్డారు అనేది డెఫినెట్ గా ఆ యాంగిల్లో ఇప్పుడు తల్లి ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి ఆ యాంగిల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది. ఒక క్లబ్ లో, పేరు చెప్పకూడదు కానీ, క్లబ్ లో కొట్లాడుకున్నారు, డబ్బులు పేకాట ఆడుకున్నారు, డబ్బులు పోయినాయి. వీడు గడియారం పెట్టాడు, దాన్ని పోయింది, ఈ మెళ్ళ ఉండే చైన్ పోయింది, గడియారం పోయింది. లాస్ట్కి నేను అప్పు పెడుతున్నాను కదా రేపు తెచ్చిస్తానన్నాడు, దాని మీద వాడు ఇవ్వలేదని గొడవపడి వాడు ఎడుకొట్టుకున్నారు. మధ్యవర్తులు వదిలేపించిన తర్వాత వాడికి ఆ కక్ష పెట్టుకొని క్లబ్లో జరిగింది ఇది. ఒక 6-7 months తర్వాత వీడి కొడుకు సైకిల్లో స్కూల్కి పోతా ఉంటే కింద వెనకాల నుంచి వచ్చి మోటార్ సైకిల్లో గుద్దేసి వెళ్ళిపోయినాడు. ఎవరికి తెలియదు, ఆ యాంగిల్లో విచారణ లేదు. తర్వాత విచారిస్తే వీడు ఎవరు కొట్టి అప్పుడు సీసీ ఫుటేజ్ లేవు 25 years బ్యాక్ ఎవరు లేవు. నెమ్మదిగా విచారించి చేస్తే పిల్లోడినైతే యాక్సిడెంట్ చేశారు, చనిపోలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, రికవరీ అయినాడు. సో దీని గురించి విచారిస్తే నెమ్మదిగా ఎవరు కొట్టింటారంటే ఒక టీ షాప్ ఒకటి చెప్పినాడు, ఇట్లా ఒక అబ్బాయిని కొట్టిన బండి నంబర్ లేదు కానీ పల్సర్ ఏదో మోటార్ సైకిల్ పేరు చెప్పి కొట్టేసి పరిగెత్తిపోయినాడు ఆపకుండా అని. ఆ టైంలో ఎవరు పోయినారు ఏమిటి అని క్షుణ్ణంగా విచారిస్తే వీడి పేరు బయటకు వచ్చింది. వాడిని ఇంట్రాగేట్ చేసి చెప్తుందంటే ఇది. సో ఆ విధంగా డెఫినెట్ గా తండ్రి పైన ఆ విధంగా అనుమానం ఉంటే వస్తుంది. ఇంకోటి, జరగని తల్లి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి చెప్పలేము. ఒక ఆమె అంటే ఇది చెప్పొచ్చునో చెప్పకూడదో మరి, ఒక భర్త ఆమెతో ఇల్లీగల్ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్తకు తెలిసి భార్యని ఎంత మందలించినా దాన్ని కట్టడి చేయలేకపోయినాడు. వాడి కోపం పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చంపిన సందర్భం ఉంది. సో ఆ విధంగా ఏమైనా ఉందా, ఆ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చెడ్డవాడైంటే, మంచివాడైంటే ఆ వ్యవహారమే లేదనుకో, ఏమన్నా యాదృచ్ఛికంగా జరిగే వ్యవహారం జరిగి ఉంటుంది. సో పోలీసులు అన్ని కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉంది. కానీ 7 రోజులైనా దొరకలేదంటే, ఒకటి కిడ్నాప్ అయినా ఉండాలి, లేదు తెలియని ప్రదేశంలో ఆ అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయి ఎవరు చూడక చనిపోయి ఉండాలి, లేదు కొండసెలవులు అట్లాంటివి లేవు కాబట్టి ఇంకా ఏదైనా జంతువు అయినా తింటే రిమైనింగ్స్ అన్నా మిగిలాలి. చూడు, ఈ కోణంలో దర్యాప్తు చేస్తే డెఫినెట్గా దొరికే ఆస్కారం ఉంది. ఒకవేళ సొమ్మసిల్లి పడి చనిపోయి ఉంటే 3 నెలలకైనా సవాలు. ఇప్పుడు మేము ఎన్నో సందర్భాల్లో అనంతపూర్ జిల్లాలో ఐ థింక్ 80s లో ఒక భార్యాభర్తలు ఒక భర్త కాకుండా వేరే ఆమెతో సంబంధం పెట్టుకుంది ఈ భార్య. ఈ ముగ్గురు కలిపి అడవికి కట్టెలకు పోతే ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో ఆమె ఇద్దరు కలుసుకొని, ప్రేమికుడు ఆమె కలుసుకొని భర్తను చంపేసి అక్కడ గుండ్ల మధ్య పడేసి ఆకులన్నీ కప్పేసి వచ్చేసినారు. మళ్ళీ 1 week తర్వాత నా మొగుడు కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. సరే, మేము చేసి అన్ని దగ్గర పోస్టర్లు అతికించి అంతా విచారించినా, నేను 30 ఏళ్ళ క్రితం మాట, ఎక్కడా దొరకలేదు. 2 నెలలు అయిపోయింది. ఎవరెవరు కట్టెలకు పోయినారు అంటే 12 మంది 14 మంది ఎత్తున్నారు. అందరినీ
ఒకరిని క్షుణ్ణంగా విచారించి ఏమిటి 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 నువ్వు ఏ సైడ్ పోయినావు, బయలుదేరేటప్పుడు 10-14 మంది ఒకే టైంలో బయలుదేరినారు ఆ అన్నం సర్ది కట్టుకొని ఉమ్, కట్టెల కోసం ధర్మవరం టౌన్లో అమ్మడానికి. ఉమ్, సో వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళిద్దరే వచ్చినారు, ప్రేమికుడు ఆమె. ప్రేమికుడు ఎవరో కాదు, అల్లుడే ఎత్తాడు. వాడు పోయినాడు, వీళ్ళిద్దరే వచ్చినారు, మిగతా వాళ్ళు మాకు తెలియదు వాడు కొండలకు వేరే దగ్గర పోయినాడు. అందరిని విచారిస్తే మా వైపు రాలేదు, వీళ్ళు ముగ్గురే ఒక వైపు పోయినారు అని వీళ్ళకు సమీపం వరకు కర్రలు కొట్టినట్టు చెప్పినాడు. వాళ్ళని తర్వాత విచారిస్తే వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళిద్దరు ఇల్లీగల్ అఫైర్కి అడ్డం వస్తున్నాడని ఉమ్, ఆయన చంపి కొండలో పడేసినారు, కర్రలు అడ్డం. తర్వాత ఇక్కడే 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత ఎక్కడ చంపామంటే ఇక్కడే అంటారు. అప్పటికి వర్షాకాలం వచ్చింది, ఎక్కడ గుర్తుపట్టలేని ప్రదేశం. అక్కడే శవాన్ని పూడ్చినా, ఒక 1/2 కిలోమీటర్ ప్రాంతంలోనే పూడ్చినా కూడా ఫారెస్ట్లో దాదాపు 2 రోజులు వెతికితే తప్ప ఆ శవం మాకు కనపడలేదు. ఉమ్, కాబట్టి గాలి వాన వచ్చి ఒకవేళ అమ్మాయి చనిపోయి పడిపోయి ఉంటే కొమ్మలో ఏదైనా గడ్డో కొట్టుకొని వచ్చి అమ్మాయి మీద పడి కప్పుకుపోయి ఉంటే గుర్తించలేకుండా పోయి ఉండొచ్చు. మేము అప్పుడు వెతకడమే 3 days 4 days క్షుణ్ణంగా ఎక్కడెక్కడైతే ఇక రెల్లు గడ్డి మోచి ఉందో లేదో ఆకులన్నీ పడిపోయినాయి క్షుణ్ణంగా విచారిస్తే తీస్తే అక్కడ శవం దొరికింది. ఉమ్. సో కాబట్టి ఏ విధంగానైనా అన్ని విధాల అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తే బయటపడేటువంటి ఆస్కారం ఉంది. ఏదో ఒక విధంగా ఏమైంది అనే దానికి ఒక ఆన్సర్ దొరికే ఆస్కారం అయితే ఉంది. సార్ మొదట పాప ఆ అడవుల్లోనే ఆ ఫామ్ ఆయిల్ తోటలో మిస్ అయిపోయిందని అందరు నమ్మారు. కాకపోతే ఇప్పుడు కిడ్నాప్ ఎక్కువగా నమ్ముతున్నారు. ఎందుకంటే సార్ ఆ పాప అడవుల్లోకి వెళ్ళడానికి అది అంత వాకబుల్ గా లేదు, మొత్తం మనమే తోసుకుంటూ వెళ్ళాల్సిన ఒక పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. సో కిడ్నాప్ జరిగింది, అది కూడా ఒడిశా గ్యాంగ్ వచ్చిందని, సొంత వాళ్ళే చేస్తారని ఈ యాంగిల్ రెండుగా వినిపిస్తున్నాయి సార్. అక్కడ ఏమన్నా అంటే వేరే రాష్ట్రం నుంచి ఎవరన్నా వచ్చి తీసుకెళ్లే ప్రమాదం ఏమన్నా ఉందో? అట్లా కాదు, అది వేరే రాష్ట్రాల నుంచి ఎవరో అమ్మాయి వస్తుంది, మనం ఫారెస్ట్ లో దక్కుకొని ఉండాలా అనేది తీసేయాల్సింది. అది కష్టం, అది జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ పిల్ల తప్పిపోతుందని వాళ్ళు ఏమైనా కలగన్నారా? లేదు కదా. అవును. కాబట్టి డెఫినెట్ గా అది లేదు. ఇప్పుడు కుక్క చనిపోయింది. కుక్క ఎందుకు చనిపోయింది? కుక్క వాసన పసిగట్టి రికవరీ చేస్తుందనే భయంతో ఎవరైనా దానికి విషం పెట్టి చంపారా? ఎందుకు కుక్క బాగున్న కుక్క ఎందుకు చనిపోతుంది? కొందరు ఏమంటున్నారంటే దానికి అన్నపానీయాలు పెట్టలేదు, దాన్ని వాడుకుంటానే ఉన్నారు కానీ అందువల్ల చనిపోయింది అంటారు. పెద్ద ఏజ్ కుక్కలాగా కూడా కనపడలేవు, 2-3 years ఏజ్ లాగా ఉంది. కుక్క మామూలుగా 10 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు బ్రతుకుతుంది. మరి ఆ కుక్క ఎందుకు చనిపోయింది? పోస్ట్ మార్టం తీసుకెళ్ళినారు. ఆ పోస్ట్ మార్టంలో ఏదైనా విషం పెట్టి చంపారంటే డెఫినెట్ గా సస్పిషన్. లేదు ఆకలితో నార్మల్ గా అన్నం పెట్టగా వీళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుకొని దాన్ని చనిపోయిందంటే అది వేరే విషయం. అది కుక్క పోస్ట్ మార్టంలో కూడా తెలిసే ప్రమాదం ఉంది. ఇంకోటి, కుక్క ఆ పాప పోయి వచ్చిన తర్వాత ఈ తల్లితో విచిత్రంగా ప్రవర్తించింది, గొరకడము రాకడము చేసిందంటే పిల్ల ఏడన్నా సోచలో పడిపోయి ఎంత లేపినా కుక్కలు చాలా తెలివైనవి, పడిపోతే మనుషుల్ని లేపేదానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే, మనం చాలా సందర్భాల్లో ఇంట్లో కుక్కలు పెంచుకుంటాం. కుక్క ఓనర్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇతర వాళ్ళు కొట్టడానికి పోతే అడుగు పట్టుకుంటుంది, కరవడానికి పోతుంది, లేపనేది. చిన్నపిల్లలు ఇంట్లో దాంతో కుక్కతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటారు. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. నన్ను కానీ ఇప్పుడు నేను దానికి ఎవరైతే ఫుడ్ పెట్టి దగ్గరికి చేసి తల మీద నిమిరి చేసి ఉంటారో వాళ్ళను ఇతర వాళ్ళు ఎవరైనా చేయమన్నా అంటే ఒప్పుకోదు, వినదు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కుక్క ఈ చిన్నపిల్లలతో అటాచ్మెంట్ అయ్యి వాణి అంటేనే పోయింది కాబట్టి అటువంటిది ఎక్కడైనా పడిపోయి ఉంటే ఈయన తల్లి దగ్గరకు వచ్చి వేడిగా ప్రవర్తించింది, అప్పుడే దాన్ని ఫాలో అప్ చేసింటే బాగుండేది. మరి కుక్క చావు కూడా ఇది ఏ విధంగా జరిగింది దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఎక్కువ కుక్క తర్వాత పోలీసుల కంట్రోల్లోకే తీసుకొచ్చారు కదంటే, వాళ్ళు పెట్టేసి తిప్పేసి ఏదో కనుగొనే ప్రయత్నం చేశారు. 8 kilometers కూడా తిరిగి మళ్ళీ రివర్స్ ఇంటికి వచ్చేయడం జరిగింది. సో అంత పోలీస్ కంట్రోల్లో ఉన్నాక కూడా చనిపోయింది ఎందుకు? పోలీస్ కంట్రోల్లో అంటే అన్నం పెట్టలేదేమో, అన్నం పెట్టకుండా ఊరికే తిప్పితే సరిపోదు, మళ్ళా లేయి కొట్టు అని కొంచెం పరిగెత్తిపోయి చేస్తే దానిపైన సీసీ కెమెరా ఏమో పెట్టి పంపించినారంట కదా.
చెప్పలేము, అది ఇప్పుడు తెలుస్తుంది కదా. ఉమ్, వాళ్ళ కంట్రోల్లో ఉండి చనిపోవడం అంటే విచిత్రమే. ఉమ్, న్యాచురల్గా చచ్చిందా, లేకపోతే ఎవరైనా ఏమైనా బిస్కెట్ లాంటివి పెట్టి వెతకడానికి పోయేటప్పుడు పోలీసు వాళ్ళతో 10 మంది వస్తారు. ఇప్పుడు ఒక సందర్భంలో ఎవరో మర్డర్ చేసి చంపేసినా కూడా వాళ్ళు వచ్చి అయ్యో ఎటు చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఎవరైనా పిల్లని కిడ్నాప్ చేసిన వాళ్ళు, ఈ అమ్మాయి కుక్క ఏమన్నా మళ్ళీ వచ్చి మా వెంట పడుతుందో, వాసన చూస్తుందని బిస్కెట్లలో అంత విషయం పెట్టి అందరూ పరిగెత్తిపోతా అంటే వాడు బిస్కెట్లు ముందరే తిన్న తర్వాత చచ్చిపోయి ఉండొచ్చు కదా, చెప్పలేము. ఉమ్. సో ఎనీథింగ్ మే హ్యాపెన్. Okay. చూద్దాం మరి ఈ కేసులో ఏ విధంగా ఫైనల్ ఆచూకీ తెలుస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. రైట్.